వెల్కమ్ టు స్కిల్ హ్యాక్స్ తెలుగు. సో ఈరోజు మనం నెంబర్ ఎనాలజీ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో టాపిక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం లాజిక్తో అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం లాజిక్స్ని అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నెంబర్ ఎనాలజీలో మనకి మెయిన్గా ఏమొచ్చి ఉండాలంటే టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 79 బిలాంగ్స్ టు 172 అని ఇచ్చారు. అప్పుడు 83 ఏమవుతుంది కదా క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే 79కి 172కి ఏ రిలేషన్ అయితే ఉందో 83కి వచ్చిన ఆన్సర్కి కూడా అదే రిలేషన్ ఉంటుందన్నమాట. సో మీరు ఏ విధంగా కంగారు పడొద్దు, లాజిక్స్తో అప్లై చేసి చేయండి, ఈజీగా వస్తుంది. ఒకసారి స్క్వేర్స్లో ఉందా అది క్యూబ్స్లో ఉందా చెక్ చేయండి. అండ్ డోంట్ వరీ అబౌట్ దాట్, ఐ విల్ టెల్ యూ దాట్. సో జాగ్రత్తగా చూడండి. ఇంకోటి, ఇలాంటి వీడియోస్ మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 79 ఉంది కదా, సో 7 + 9 ఎంత అవుతుంది? 16 అవుతుంది కదా. అసలు 79కి 172కి రిలేషన్ ఏంటి, 16కి 172కి రిలేషన్ ఏంటి అని ఏ విధంగా కంగారు పడద్దు. ఆన్సర్ వచ్చే వరకు ట్రై చేయండి. ఆన్సర్ రాలేదు అంటే అది ఆప్షన్స్లో లేదని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్ అవుతుంది. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అలా ఇస్తుంటారు ఒక్కొక్కసారి. సిక్స్టీన్ వచ్చింది కదా ఇప్పుడు మనకి. 16కి 172కి రిలేషన్ ఏం లేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ 7 స్క్వేర్ని 9 స్క్వేర్ని యాడ్ చేస్తున్నాం. 49 + 81. సో అప్పుడు ఎంత అవుతుంది మనకి? 130 అవుతుంది. ఆన్సర్ 130 అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఆ 130కి 172కి డిఫరెన్స్ ఎంత చూద్దాం. ఇప్పుడు 130 మనకు వచ్చింది, కానీ అక్కడ 172 ఉంది కదా. సో డిఫరెన్స్ 42 వచ్చింది. సో ఆ డిఫరెన్స్ 130కి 42 యాడ్ చేస్తే 172 వచ్చింది. 42 యాడ్ చేస్తే 172 వచ్చింది. సో ఓకే, సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనం సెకండ్ది కూడా అంతే చేద్దాం. సో 8 క్యూబ్ + 3 క్యూబ్ 8 స్క్వేర్ 8 స్క్వేర్ + 3 స్క్వేర్ 64 + 9 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? చెప్పండి ఎంత అవుతుంది అంటే 73 అవుతుంది. 73కి ఇక్కడ డిఫరెన్స్ మనకి 42 వచ్చింది కదా, ఆ డిఫరెన్స్ని మనం అక్కడ యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది గాయస్? 73 + 42 115 అవుతుంది. ఆప్షన్స్లో ఉందా? లేదు. సో ఆన్సర్ నన్. నేనంటే ఇక్కడ బిగినర్ ఫ్రెండ్లీ క్వశ్చన్స్ తీసుకున్నాను అనమాట. అంటే బిగినర్స్కి కూడా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి టాపిక్. సో డైలీ మన వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్లో ఉంటే చెక్ చేసి చూసుకోండి. ఈజీగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చాలా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే మనకి చాలా యూజ్ అవుతుంది. దట్టు నేను తెలుగులో చెప్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా అంతే సింపుల్గా లాజిక్స్తో చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. 196 అంటే 14 స్క్వేరే కదా. సో 225 అంటే దేని స్క్వేర్? 15 స్క్వేర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 563 7 అయితే 198 ఎంత అవుతుంది? సో అవన్నిటిని యాడ్ చేస్తే 14 వచ్చింది. 14/2 వేస్తే 7 వచ్చింది. సో సాటిస్ఫై అయింది కాబట్టి మనం సెకండ్ది కూడా అంతే చేద్దాం. 1 + 9 + 8 18 అవుతుంది. 18/2 9 అవుతుంది. సో ఆన్సర్ 9. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7. సో 7 స్క్వేర్ ఎంత? 49. 49 ఆప్షన్స్లో ఉందా? ఉంది. సో రైట్ ఆన్సర్ ఇస్ 49. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి ఇవి. నేను బిగినర్ ఫ్రెండ్లీ తీసుకున్నాను అనమాట. సో ఇంకా వెళ్ళే కొద్దీ డెప్త్లో చాలా లాజిక్స్ పెట్టి చేయాల్సి ఉంటుంది. చూద్దాం, అవి కూడా చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, మీరు పెద్ద నెంబరు చిన్న నెంబరు అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. చిన్న లాజిక్ ఉంటుంది దానికి అంతే. ఒక లాజిక్స్తో చేసేసారంటే చాలా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 247 169 కదా. సో 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 247ని 169 కంటే ఎక్కువ వచ్చింది. సో మల్టిప్లికేషన్ అక్కడ
వర్క్ అవ్వదు. సో ఫస్ట్ డిజిట్స్ని యాడ్ చేద్దాం. చూడండి 13 వచ్చింది. 13 స్క్వేర్ ఎంత 169. సో ఇది వర్క్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ దానికి కూడా అదే చేయబోతున్నాం. ఇప్పుడు 5 + 4 + 2 ఎంత అవుతుంది 11 అవుతుంది. 11 స్క్వేర్ ఎంత 121. సో ఆన్సర్ ఉందా ఉంది. సో రైట్ ఆన్సర్ 121. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్స్ తీసుకున్నానండి మీకు అర్థం అవడానికి, బిగినర్ ఫ్రెండ్లీ. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే సమ్ ఆఫ్ యూ ఫీల్స్ లైక్ చాలా ఈజీగా ఉంది. సో అలా బిగినర్స్ కూడా అర్థం అవ్వాలని చెప్పి తీసుకున్నాను అనమాట. సో 49 బిలాంగ్స్ టు 343, then 25 బిలాంగ్స్ టు ఎంత అన్నారు. ఇప్పుడు 49 7 స్క్వేర్, 343 7 క్యూబ్. ఇప్పుడు 25 5 స్క్వేర్, దెన్ 5 క్యూబ్ ఎంత అవుతుంది 125. ఆప్షన్స్లో లేదు కాబట్టి మనం ఇంకో విధంగా చేస్తున్నాం. 49 స్క్వేర్ ఎంత అవుతుంది 2401. అవన్నీ యాడ్ చేస్తే ఎంత 7 అవుతుంది. 7 క్యూబ్ చేస్తే ఆన్సర్ సో సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం 25 స్క్వేర్ చేస్తున్నాం, 625 వచ్చింది. వాటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 13 వచ్చింది. ఇప్పుడు 13 స్క్వేర్ ఎంత మనకు కావాల్సింది క్యూబ్. సో 13 క్యూబ్ ఎంత 2197. సో ఆప్షన్స్లో ఉందా అండి, అది ఉంది. సో ఆన్సర్ ఈస్ 2197. ఈజీగా చేసేయండి. పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయని అస్సలు టెన్షన్ పడొద్దు మీరు. సో ఇప్పుడు 4758 1586 అసలు మనకి మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ పెరిగిపోద్ది. డివైడ్ చేసి చూద్దాం. డివైడ్ బై 3 చేస్తే కరెక్ట్ వాల్యూ వచ్చిందనమాట. సో అది సెట్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ దానికి కూడా అంతే చేస్తున్నాం. 1962 1962 డివైడెడ్ బై 3 చేస్తే ఎంత అవుతుంది 3 6 3 6 3 5s 3 6 3 5s 3 4s 654 వస్తుంది ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి కన్ఫ్యూజ్ ఫీల్ అవ్వద్దు. ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్. లాజిక్స్ అప్లై చేయండి చాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 5 క్యూబ్ 125. అందులోంచి మనం 1ని మైనస్ చేస్తే 124 యాక్సెప్ట్ అయింది ఆన్సరు. 7కి కూడా అంతే చేయండి. 7 క్యూబ్ మైనస్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 4కి 27కి ఏమైనా ఉందా అండి. ఇప్పుడు 4 6 24 అయిద్ది, 4 7s 28 అయిద్ది. కానీ ఇక్కడ ఎట్లా ఉంది 27 ఉంది. సో పర్ఫెక్ట్ నెంబర్గా రావాలంటే 4లోంచి 1 తీసేస్తే ఎంత అండి 3. అంతే కదా. మీరే ఎటువంటి కన్ఫ్యూజ్ ఫీల్ అవ్వద్దండి. ఆన్సర్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. కొంచెం లాజిక్ అప్లై చేస్తే చాలు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు డైలీ ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే డైలీ ఒక వీడియో చూడడం వల్ల మనకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది, కాంపిటేటివ్కి చాలా యూజ్ అవుతుంది. అర్థమవుతుందా. ఇప్పుడు మీకు టైం ఇస్తాను, చేసి ఆన్సర్ గెస్ చేయండి ఒకసారి 9th క్వశ్చన్కి. ఓకే ఫ్రెండ్స్, చేద్దాం. 4 - 1 ఎంత అండి 3. 3 క్యూబ్ ఎంత అండి 27. యాక్సెప్ట్ అయింది కదా. సో 7కి కూడా ఎంత చేయండి. 7 - 1 ఎంత 7 - 1 6. 6 క్యూబ్ ఎంత అండి 216. ఆప్షన్స్లో ఉందా 216 ఉంది కదండి. ఇంకా అదే కదండి ఆప్షన్, ఆన్సర్ అదే కదండి. ఇంకా ఇలా ఈజీగా చేసేయండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి అన్నీ. ఎటువంటి కంగారు అయితే మీరు పడద్దు. మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
5027,196 అయితే 6054 ఎంత అవుతుంది? సో కంగారు పడొద్దు, డిజిట్స్ని యాడ్ చేయండి. ఆన్సర్ 14 వస్తుంది మనకి. 14 స్క్వేర్ ఎంత అండి? 196. సో ఇక్కడ కూడా డిజిట్స్ని యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 15 అవుతుంది. 15 స్క్వేర్ ఎంత అండి? 15 స్క్వేర్ ఎంత? మీరు స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ పర్ఫెక్ట్గా ఉండాలండి. సో 225 ఆన్సర్. ఆప్షన్స్లో ఉందండి, ఉంది. సో ఆన్సర్ అదండి. ఇక్కడ లాజిక్ చూడండి, మీకు సింపుల్గా అర్థమవుద్ది. మనకి సింపుల్గా చెప్పేయచ్చు. 6 4s ఆర్ ఎంత? 24 అని. ఇప్పుడు 12 4s ఆర్ ఎంత? ఆప్షన్స్లో లేదు కదా మరి 12 4s ఆర్. సో 6 4s సెట్ అయింది మనకి. డిఫరెన్స్ ఎంత ఉంది? 6కి 4కి 2 ఉంది. సో 12లోంచి 2 తీస్తే 10, 12 ఇంటూ 10 చేస్తే మనకి 120 వస్తుంది. 120 ఆప్షన్స్లో ఉందా అండి? ఉంది. సో ఆన్సర్ 120. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం గైస్. 16 90 అయితే 22 ఎంత అవుతుంది కదా? అంటే 16కి 90కి ఉన్న రిలేషనే మనకి 22కి ఆ నెక్స్ట్ నెంబర్కి ఉంటుంది అనమాట. సో డిజిట్స్ 2 యాడ్ చేసేయండి. ఇంటూ 10 చేస్తే 70 వచ్చింది, ప్లస్ 28 90 వచ్చింది. సేమ్ ఇదే అక్కడ వర్తించండి మీరు. ఆప్షన్స్లో ఉంటే ఇంకా అదే రైట్ ఆన్సర్. 2 + 2 4 × 10 40 + 20 60. 60 ఆప్షన్స్లో ఉంది, అదే రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారనమాట. మీరు ఎటువంటి డిఫికల్టీ ఫీల్ అవ్వద్దు. 27కి 25కి ఏ రిలేషన్ అయితే ఉందో 33కి ఆ నెక్స్ట్ నెంబర్కి అదే రిలేషన్. సో డిఫరెన్స్ టు ఆన్సర్ 31. చాలా సింపుల్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి గాయస్. మనకి 13th క్వశ్చన్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. మీకు ఆన్సర్స్ ఈజీగా అనిపించి వచ్చేసినాయి అనుకుంటే ఓకే, దెన్ స్కిప్ ద వీడియో. బట్ డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తుంటే చెక్ చేసుకోండి మనకి వీడియోలో అక్కడక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ 8 స్క్వేర్ 64 ఈజీగా రాసేయచ్చు. 7 స్క్వేర్ ఎంత? 49 కదండి, ఆప్షన్స్లో ఉంది. సో అదే ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 7కి 12కి ఏ రిలేషన్ అవుతుందో 41కి ఆ నెంబర్కి అదే రిలేషన్ ఉంటుంది. 7 2s ఎంత అండి? 14. 14కి 2కి 12కి డిఫరెన్స్ ఎంత? 2. సో ఇక్కడ కూడా అదే చేయండి. మనకి 41 × 2 ఎంత వచ్చిందండి? 82 వచ్చింది. 82లోంచి 2 పోతే 80. ఆప్షన్స్లో ఉందా అండి? ఉంది. సో రైట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్గా. 343కి 100కి ఉన్న రిలేషనే మనకి 49కి నెక్స్ట్ నెంబర్కి ఉంటుంది. సో కంగారు ఏం పడద్దు, డిజిట్స్ని యాడ్ చేయండి. 10 వచ్చింది. సో 10 స్క్వేర్ ఎంత? 100. డిజిట్స్ని యాడ్ చేయండి. 4 + 9 ఎంత అండి? 13. 13 స్క్వేర్ ఎంత అండి? 169లో ఉందా? ఉంది. సో ఆన్సర్ అదే అండి, ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 35 5s ఆర్ 175. 92 5s ఆర్ 460. 92 5s ఆర్ 460 అండి. మీరు టేబుల్స్లో ఫాస్ట్గా ఉండాలి. సో లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది బాగా. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి మనకి టేబుల్స్, స్క్వేర్స్ బాగా వచ్చి ఉండాలండి. సో ఆప్షన్స్లో ఉందా అండి? ఆన్సర్ ఉంది. సో ఆన్సర్ అదే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 18th క్వశ్చన్. ఇది చాలా సింపుల్ అండి. ఇప్పుడు 27కి 3కి ఉన్న రిలేషన్ 64కి ఆ నెక్స్ట్ నెంబర్కి ఉంటుంది. మనం ఈజీగా చెప్పేయచ్చు. 3 క్యూబ్ ఎంత అండి? 27 కదా. 27 ఇప్పుడు ఎంత క్యూబ్ అయితే 64 అయితే? 4 క్యూబే కదండి 64. మీరు క్యూబ్స్, స్క్వేర్స్ పర్ఫెక్ట్ నేర్చుకోవాలండి. సో ఆన్సర్ ఉంది, 4 ఉంది. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్, 4. ఇక్కడ చూడండి, చాలా లాజిక్గా ఇచ్చారనమాట క్వశ్చన్. ఇక్కడ చూస్తే మనం 20/4 వేస్తే అసలు 20/4కి దానికి రిలేషనే లేదు. సో అది రాంగ్, దాన్ని కొట్టేసాం. సో ఇప్పుడు 20/5 చేద్దాం. ఇప్పుడు మనకి 20/4కి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు 20/5 అయితే మనం చేస్తున్నాం. 5 1s 5 4s వచ్చిందా అండి? 4 సెట్ అయిందా అండి? సో నెక్స్ట్ కూడా అంతే చేయండి. 5 5 1s 5 8s. ఆప్షన్స్లో 8 ఉందా అండి? లేదు. సో ఆన్సర్ అది కాదు, మళ్ళీ మనం చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు డిజిట్స్ యాడ్ చేయండి. 4 సెట్ అవుతుంది కానీ మనకి 8 సెట్ అవ్వట్లేదు. సో డిజిట్స్ యాడ్ చేయండి.
2 వస్తుంది. 2 స్క్వేర్ ఎంత అండి? 4 సెట్ అయింది కదండి. సో నెక్స్ట్ది కూడా అంతే చేయండి. డిజిట్స్ యాడ్ చేయండి. ఎంత వచ్చింది? 4 స్క్వేర్ ఎంత అండి? 16 ఆప్షన్స్లో ఉందా అండి? ఉంది. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్ 16. సో ఇది కూడా ఆలోచిస్తే చాలా లాజిక్గా వచ్చింది. అన్నీ నేను బిగినర్ ఫ్రెండ్లీ క్వశ్చన్స్ తీసుకున్నాను. మీరు టఫ్ క్వశ్చన్స్ కావాలంటే కమెంట్ చేయండి. నేను ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి మీకు ఇంకొక వీడియోలో ప్రజెంట్ చేస్తాను. సో 5 క్యూబ్ 125 - 1 124, 3 క్యూబ్ 27 - 1 26 ఆప్షన్ ఉందండి. ఆన్సర్ కరెక్ట్ 26. సో నెక్స్ట్ క్వశ్చన్ 2 క్యూబ్ ఎంత అండి? 8. 8 + 7 ఎంత అండి? 15. ఓకే, రైట్ వచ్చింది. ఇప్పుడు 6 క్యూబ్ ఎంత అండి? మనకి 6 క్యూబ్ చాలా లెంతీ అయిపోతుంది. 216 వరకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దానికి 7 యాడ్ చేస్తే అసలు ఆప్షన్స్లో లేదు అది. సో ఇప్పుడు 2 × 7 అంటుంది 14. 14 + 1 15. సో 6కి కూడా అంతే చేయండి. 6 × 7 42 + 1 43 ఆప్షన్స్లో ఉందా అండి? ఉందండి. ఆన్సర్ రైట్ ఆన్సర్ 43. సో నెక్స్ట్ క్వశ్చన్ అలాగే చేద్దాం. ఇక్కడ ఇందాకలో ఒక మోడల్ ఇచ్చారు ఇలాగే. సో ఇక్కడ చూడండి, మనకి 64కి 16కి ఏ రిలేషన్ అయితే ఉందో 8కి దానికి అదే రిలేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 64ని 16తో డివైడ్ చేస్తే 4 వచ్చింది ఆన్సర్. అంటే 64 / 4 = 16 ఆన్సర్ వేశారు. ఇప్పుడు 8/4 వేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఆ క్వశ్చన్ మార్క్లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. సో 4 1s 4 2s ఆన్సర్ కాబట్టి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్స్లో ఉంది కదండి, అదే ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 3కి 5కి ఉన్న రిలేషన్ 7కి ఆ నెక్స్ట్ నెంబర్కి ఉంటుంది అనమాట. సో 3 5 అంటే ఇప్పుడు 3 + 5 చేస్తే అసలు అది 8 అసలు సెట్ అవ్వాలా అక్కడ మనకు. ఎందుకంటే క్వశ్చన్లో 8 ఏమి ఇవ్వలేదు కదండి. సో అసలు అది కాదు ఇవే. ఇప్పుడు 3 + 2 చేద్దాం. 5 వచ్చేసింది కరెక్టే. సో 7 + 2 చేస్తే 9 ఆప్షన్స్లో ఉందా? లేదు. సో ఇక్కడ ఏంటంటే 3 + 2 5 సెట్ అయింది. 7 + 2 9 సెట్ కావట్లా. అంటే మనం ఇక్కడ ఈవెన్ నెంబర్ యాడ్ చేసాం. సో నెక్స్ట్ ఇంకొక ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుందండి? నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? ఇప్పుడు 2 + 3 5 సెట్ అయింది. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటంటే 4 కదా. సో 7 + 4 11 రావాలి. సారీ, ఇక్కడ చెక్ చేయండి ఒకసారి, మిస్టేక్ రాసాము మనం. ఇక్కడ 3 కాదండి, అక్కడ 7 అండి క్వశ్చన్లో ఇచ్చింది మనకి. సో 7 + 4 ఎంత అండి? 11 అవుతుంది. సో ఆప్షన్స్లో ఉందండి 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్స్లో ఉంది కదండి, అదే రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఈజీగా చెప్పేయచ్చు. 7 స్క్వేర్ 49 అండ్ 5 స్క్వేర్ 25 అని చెప్పేసి. సో ఈజీగా చెప్పేయచ్చు కదండి మనం. ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే స్క్వేర్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం ఈరోజు, క్యూబ్స్ మీద చేసాం. సో ఎవరైతే మీకు ఇంకా డిఫికల్టీ క్వశ్చన్స్ కావాలి, హార్డ్ క్వశ్చన్స్ కావాలి, మేము కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ ప్రజెంట్ చేస్తాను. సో ఇంతటితో ఈరోజు ఆపేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, మీకు డైలీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.